వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంతరించిపోతున్న జాడి కంబళ్ల చేనేత వృత్తి. కొత్తగా వచ్చిన ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలన్న కురువ కుల సంఘ సభ్యులు. పెరిగిన ఆసరా పెన్షన్లతో ప్రతి పేదవారి కుటుంబాల్లో వెలుగులు. ఆసరా పెన్షన్ మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద్. కర్నూలు జిల్లా ప్రముఖ జ్యోతిర్లింగ శైవ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో భక్తుల రద్దీ. భక్తులతో కళకళలాడిన పురవీధులు, ఆలయ ప్రాంగణం. గద్వాల జిల్లా మ్యాంటిసోరీ ట్రెడిషన్ హై స్కూల్లో బోనాల సంబరాలు. తెలంగాణ సంస్కృతిని, పండుగ యొక్క గొప్పతనాన్ని పిల్లలకు అవగాహన. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం దైవం దిన్నె గ్రామంలో జాడి కంబళ్లు చేనేత వృత్తి అంతరించిపోతుంది. ఈ గ్రామంలో గతంలో 2002 సంవత్సరంలో 150 కుటుంబాల దాకా మగ్గం వేసేవారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాకు ఉన్ని దొరకక మా వృత్తి చేయలేకపోతున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం మాకు ఉన్ని సరఫరా చేయాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం 10 కుటుంబాలు మాత్రమే మగ్గాలు వేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. జాడి కంబళ్లు చేనేత వృత్తి అనేది అంతరించిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే వృత్తి మానుకొని మా గ్రామం నుండి వేరే రాష్ట్రాలకు వలసపోవడం జరుగుతుంది. మాకు చేనేత వృత్తి వాళ్ళగా గుర్తింపు తెచ్చి చేనేత వృత్తి పింఛన్లను పంపిణీ చేయాలని, కొత్తగా వచ్చిన ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని కురువ కుల సంఘ సభ్యులు కోరుకుంటున్నారు. మాది దైవం దిన్నె గ్రామము. మేము చేనేత వృత్తి చేసేవాళ్ళము. అప్పటికి గతంలో 150 మగ్గాలు ఉండేటివి. ఇప్పుడు రాను పడిపోయి 35 కాటుకొచ్చినాయి. తర్వాత ఇప్పుడు 9 మగ్గాలు నడుస్తున్నవి. మాకు ఉన్ని అందకుండా ఉన్నది. ఈ గవర్నమెంట్ సమయంలోనూ మాకు ఏమన్నా స్వీకరించాలని మేము ఆలోచన చేస్తున్నాం. మాకు చేనేత పింఛన్లు ఇవ్వాలని మాకు ఆలోచన చేస్తున్నాము. ఆ కార్డులు ఇప్పుడు ఎర్ర కార్డులు పుట్టలేవంట. ఇప్పుడు ఏ రికార్డులు పుడుతున్నామంటే మాకు ఇప్పుడైనా కానీ మాకు అందజేసి మమ్మల్ని సహకరించాలని మేము కోరుకుంటున్నాం. కురవ అడివప్ప, దైవం దిన్నె గ్రామం, ఎమ్మిగనూరు మండలం, కర్నూలు జిల్లా. కురవ సంఘం ఈ చేనేత వృత్తి అనేది అంతరించిపోతుంది. గతంలో 2002 సంవత్సరంలో 150 మగ్గాలు ఉండేటివి. ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి 10 మగ్గాలు ఉండవి. మాకు ఇలా అంతరించిపోవడం కారణాలు ఏమంటే మాకు ఉన్ని దొరకడం లేదు. ప్రభుత్వము నుంచి మాకు ఉన్ని అందేలాగా సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మేము వచ్చేసి మా యొక్క వృత్తి అనేది అంతరించిపోతుంది. మేము వలసకి వేరే రాష్ట్రాల్లో వెళ్ళిపోతున్నాము. కాబట్టి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము మాకు ఏదో బతుకు తెరి కొరకు మాకు పింఛన్లు అందేలాగా చూడాలని ప్రభుత్వాన్ని మేము కోరడం జరిగింది. నా పేరు బాలన్న. నేను 40 సంవత్సరాల నుండి నేస్తున్నాను. మాకేమంతగా వర్తించలేదు. మరి ఇప్పుడు ఏమైనా సాయం చేస్తారని కోరుతున్నాను. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం సర్కిల్ పరిధిలోని పెరిగిన ఆసరా పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం 128 డివిజన్ పరిధిలో వైఎంఎస్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు పత్రాలను అందజేశారు. వికలాంగుల పెన్షన్లు, అదేవిధంగా ఒంటరి మహిళలకు పెన్షన్లు, ఈ రకంగా అందరూ కూడా పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. మీ అందరూ తెలుసు, మరి 1000 రూపాయల పెన్షన్ 2016 రూపాయలు. అదేవిధంగా ఎవరైతే దివ్యాంగులు 1500 పెన్షన్ 2016 రూపాయలు కాబోతా ఉంది. ఒంటరి మహిళలకు 2000 పెన్షన్ కాబోతా ఉంది. ఆ పెన్షన్లకు సంబంధించినటువంటి ఈ ప్రొసీడింగ్స్ అంతా కూడా మీకు ఈరోజు అందజేస్తారు. అందరికీ కూడా వస్తుంది. ఎవరు కూడా ప్రతి ఒక్కరు కూడా మీ ప్రొసీడింగ్ వస్తుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి దగ్గర కూడా ఈరోజు ప్రారంభం పాల్గొంది. ఈరోజు కాబట్టి ఈ ప్రొసీడింగ్ కాపీ అదే విధంగా ఇది ఒకరికొకరికి ఇప్పించి అందరికీ కూడా మధ్యాహ్నం వారికి సాయంత్రం ఓపిక కూర్చొని ఇక్కడ అధికారులు అందరూ పంచుతారు. మీకు ఎవరు కూడా తొందరగా అవసరం లేదు. హాయిగా అందరికీ తీసుకున్న తర్వాత మీ అకౌంట్లలో ఎన్నైతే ప్రతి నెల 1000 పెన్షన్ పడుతుందో మీకు 2 ఏ రకంగా అయితే మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నికలకు హామీ ఇచ్చినాడో 1000 రూపాయల పెన్షన్ 2000 రూపాయలు చేయబోతున్నాడో, 1500 పెన్షన్ 3000 రూపాయలు చేస్తున్నాడో, వారు ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు నుంచే
అది అమలు కాబోతుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మనందరి తరఫున గట్టిగా అక్షరాలతో మనం చేసుకుంటాం. భవిష్యత్తులో ఇంకెన్నో సంక్షేమ పథకాలు రాబోతా ఉన్నాయి, వస్తున్నాయి. వాటన్నిటి కూడా మనం అమలు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేసుకుంటూ మరి ఇది పనిచేసే ప్రభుత్వం, మాట ఇస్తే నిలబెట్టిన ప్రభుత్వం మన నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి వారి నాయకత్వంలో రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుకుంటూ పోతా ఉంది. పెన్షన్లు వస్తా ఉన్నాయి, పేరుకి పిల్లలకి కళ్యాణ లక్ష్మి వస్తా ఉంది, పేదవారు వైద్యం కోసానికి ముఖ్యమంత్రి గారి సాయం నుంచి డబ్బులు వస్తా ఉన్నాయి. ఈరోజు పేద పిల్లలు చదువుకోవడానికి ఉద్యోగ పాఠశాలలో చిన్నగా నాణ్యమైన విద్యలు ఇస్తా ఉంది. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో సన్న బియ్యంలో పిల్లలకి అన్నం పెడతా ఉన్నారు. ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు మన ప్రభుత్వం కొలుస్తా ఉన్నాయి, ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనందరి ఆశీర్వాదాలు, మీ అందరి ఆశీర్వాదాలు, మీ అందరూ దీవెనలు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎల్లప్పుడాలని చెప్పి వీళ్ళందరూ నా చేతులకి నమస్కరించి కోరుకుంటూ ఇంకా ఉత్తరవాళ్ళు చాలా మంది కాబట్టి కమిషన్లో అధికారులు ఇక్కడ కాబట్టి అధికారులు అందరూ కాబట్టి వేరే జాగ్రత్తలు కూడా ఈరోజు మల్లంపేటలో, నిజాంపేటలో అన్ని ప్రాంతాల్లో పంపిణీ కార్యక్రమం కాబట్టి అనుమతించాల్సిన కోరుకుంటూ గౌరవ కార్మికులు అందరూ కూడా వేదిక పెద్దలు అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ప్రముఖ జ్యోతిర్లింగ శైవక్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో భక్తుల రద్దీ పెరిగింది. ఉభయ తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక రాష్ట్రం నుండి భక్తులు అధిక సంఖ్యలో శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. పురవీధులు, ఆలయ ప్రాంగణం ఉచిత ప్రత్యేక క్యూలు భక్తులతో కళకళలాడుతూ కనిపించాయి. శివనామ స్మరణతో మారుమోగిన శ్రీగిరులు స్వామివార్లకు భక్తులు అధిక సంఖ్యలో పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరించి సామూహిక అభిషేకాలు నిర్వహించుకున్నారు. ప్రత్యేక ఉచిత దర్శనాల క్యూ లైన్లు అన్ని భక్తులతో కళకళలాడుతూ కనిపించాయి. దర్శనానంతరం శ్రీశైల దేవస్థానం అన్నపూర్ణ భవనంలో భక్తులు స్వామివార్ల భోజన ప్రసాదాన్ని స్వీకరించి అనంతరం దర్శనీయ స్థలాలైన పాలధార, పంచదార, హటకేశ్వరం, సాక్షి గణపతి, శిఖరేశ్వరాలలో కూడా భక్తులు సందడి నెలకొంది. ఆలయ పురవీధులు భక్తులతో కిటకిటలాడాయి. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో మాంటిసోరీ ట్రెడిషన్ హై స్కూల్ అండ్ ఇండో ఇంగ్లీష్ హై స్కూల్ విద్యార్థులు ఘనంగా బోనాల సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రధాన కూడలి గుండా ర్యాలీ నిర్వహించారు. మాంటిసోరీ హై స్కూల్లో బోనాలు పెట్టి పండుగ నిర్వహించారు. మాంటిసోరీ ట్రెడిషన్ హై స్కూల్ మరియు ఇండో ఇంగ్లీష్ హై స్కూల్ డైరెక్టర్ రవిప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ బోనాల పండుగ అనేది తెలంగాణ సంస్కృతిని వెలికి తీసే పండుగ. ఈ పండుగ యొక్క గొప్పతనాన్ని పిల్లలకు అవగాహన కల్పిస్తూ భావితరాలకు ఈ పిల్లలు ఆదర్శంగా నిలుస్తారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పోతురాజు వేషాలతో విద్యార్థినిలు బోనాలు ఎత్తుకుని బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది. స్థానిక జోగులాంబ గద్వాల జిల్లాలోని ఇండో ఇంగ్లీష్ హై స్కూల్ మరియు మాంటిసోరీ ట్రెడిషనల్ హై స్కూల్ నందు ఈరోజు బోనాలు జరగడం జరుగుతుంది. అసలు ఈ బోనాల్ని తెలంగాణ సంస్కృతిలో భాగంగా ఎందుకు జరుపుకుంటారు, వాటి ఆవశ్యకత ఏంటి, వాటిని జరుపుకోవడం వల్ల మనం పిల్లలకి ఇచ్చే సందేశం ఏంటి, వీటన్నిటిపై అవగాహన కార్యక్రమం కోసం జరగడం కోసం అని చెప్పి మాంటిసోరీ ట్రెడిషనల్ హై స్కూల్ నందు ఈరోజు బోనాలు జరుపుకోవడం జరుగుతూ ఉంది. దీనివల్ల పిల్లల యొక్క సృజనాత్మకతను వెలుగు తీస్తూ మన సాంస్కృతిక సాంప్రదాయాల మీద వాళ్ళకి అవగాహన కలిగిస్తూ వాటిలో ఉండే గొప్పతనాన్ని చాటి చెప్పడంతో పాటు పిల్లలకి మానవతా విలువలు, మోరల్ వాల్యూస్ నేర్పించడానికి ఇది ఎంతో దోహదపడుతుందని, పిల్లలు వాటి గురించి తెలుసుకొని భావి తరాలకి వీటిని వాళ్ళు అందజేయడానికి వారధిగా నిలుస్తారని తెలియజేస్తూ ఇండో ఇంగ్లీష్ హై స్కూల్ అండ్ మాంటిసోరీ ట్రెడిషనల్ హై స్కూల్ అకాడమిక్ డైరెక్టర్ రవిప్రకాష్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. యోగాతో సాధ్యం కానిది ఏదీ లేదు. యోగా గురువులు మార్కండేయులు సుఖ బ్రహ్మాశ్రమం పీఠాధిపతి శ్రీ 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 విద్యా ప్రకానంద గారి స్వాముల వారి ఆదేశానుసారం శ్రీకాళహస్తి పట్టణంలోని కందన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల యందు యోగాపై అవగాహన సదస్సును నిర్వహించారు. యోగా చేయడం వలన కలిగే ఆరోగ్య లాభాలను విద్యార్థులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి ఆధునిక యుగంలో మనిషి ఉరుకులు పరుకులు జీవితం సాగిస్తున్నారని, మనిషి యాంత్రికంగా మారిపోతున్నాడని అన్నారు. తిరుపతి నగరంలో అందరికీ ఆరోగ్యం కోసం యోగ సాధన పూర్తి చేసుకొని మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, మానసిక ప్రశాంతత పెంపొందించుకోవాలనే ఒక సదుద్దేశంతో
ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలాగా భావిస్తూ చేస్తూ ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి సాధకులందరూ కూడా మంచిగా సహాయ సహకారాలు అందించారు. ఈరోజు ప్రతి మనిషి కూడా అనారోగ్య సమస్యలకి, ముఖ్యంగా వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ ఏదో రూపంలో అనారోగ్య సమస్యలు బారిన పడుతూ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అటువంటి సమస్యల నుండి నివృత్తి చేసుకొని బ్రతికి ఉన్నంత కాలము కూడా ఆరోగ్యంగా ఉండాలి, అదేవిధంగా ఆనందంగా కూడా గడపాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. యోగా అనగానే చాలామంది కేవలం 10 రోజులు, 20 రోజులు, నెల రోజులో చేసే ప్రక్రియ అయితే కాదు. మన సంపూర్ణ ఆరోగ్యం కావాలి అంటే ప్రతి ఒక్కరూ అనేక పనులు వ్యాపకాల్లో ఉన్నప్పటికీ కూడా, ముఖ్యంగా విద్యార్థులు ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా అనేక రకాలుగా ఒత్తిడికి గురవుతూ తమ యొక్క ప్రాణాలని కోల్పోయే పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఇటువంటి సమస్యల్ని, అదేవిధంగా శారీరక రుగ్మతల్ని నియంత్రించేందుకు ఈ ప్రాచీన కాలం నాటి యోగ విద్య అనేది మనందరికీ బాగా ఉపయోగపడుతుంది. ఈ విద్యను నేర్చుకోవడానికి నాకు ప్రధానంగా ఈ యోగానంద భారతి గారు నాకు మొట్టమొదటి గురువు గారు. ఇతని ద్వారా నేను ఈ యొక్క విద్యను నేర్చుకొని సమాజాన్ని అందరికీ కూడా అందించాలి. ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు అందరూ కూడా చూసే ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమం ద్వారా యోగా పట్ల ఆసక్తిని పెంచుకొని మీరు మీ కుటుంబాలు అందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి ఒక్కరికి ఇది ఉపయోగకరమైనటువంటి యోగా. ఇటు ఆరోగ్యానికి, మానసిక ప్రశాంతకి, ఆధ్యాత్మికంగా కూడా ఎంతో ఈ యోగా ఉపయోగపడుతుంది. పతంజలి మహర్షి చెప్పినటువంటిది యోగ చిత్త నిరోధ. ఈ యోగం వల్ల చిత్తం నిరోధించబడి టెన్షన్ వల్లే మనకి ఈ టెన్షన్ లేకుండా చేస్తుంది యోగా. యోగ నిరోధ శక్తిని కూడా కలగజేస్తుంది. అంచేత మనకి బీపీ, షుగరు ఇటువంటి అన్నీ కూడా కంట్రోల్ అవుతాయి ఏ మెడిసిన్ లేకుండా. అటువంటి లేకుండా ముందే యోగా చేస్తే ఆ వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు. ఇంకా ఆధ్యాత్మికంగా అయితే మనలో అతీతమైనటువంటి శక్తి ఉంది, అది నిద్రణమై ఉంటుంది, అది మేల్కుంటుంది. అది మేల్కుంటే కుండలిని శక్తి అంటారు యోగ పరిభాషలో. అది మేల్కుంటే దివ్య జ్ఞానాన్ని కూడా కలగజేస్తుంది. అంచేత అటువంటి ప్రతి ఒక్కరూ కూడా అందించాలని వాసు గారు ఈ 1 సంవత్సరమే కాదు, ఇది కంటిన్యూగా జరగాలనే ఉద్దేశం చెప్పుని ఇప్పుడు సంవత్సర కాలం అయింది. అలాగే ఈ కంటిన్యూ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ గజపతి నగరం కదా చుట్టుపక్కల ఏరియా వారు అందరూ వచ్చి అది ఉపయోగించుకుని దాని ఒక ఆరోగ్యాన్ని మానసికంగా ఆధ్యాత్మికంగా అభివృద్ధి అవ్వాలని కోరుతూ. నెల్లూరు జిల్లా కావలిలో ఎస్పీ ఐశ్వర్య రాస్తోగి ఆకస్మిక తనిఖీలు చేశారు. తనిఖీల్లో భాగంగా కావలి రూరల్ పోలీస్ స్టేషన్ను సందర్శించారు. పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలు, కేసుల వివరాలు పరిశీలించారు. వర్కింగ్ ఎలా ఉంది అది చూసుకోవడానికి కావలి రూరల్ అంటే దారిలో మిగతా కూడా కనబడుతూ ఉంటుంది కదా అని కావలి రూరల్ సర్కిల్ కొద్దిగా ఇంతకుముందు కొడవలూరు పోలీస్ స్టేషన్ కూడా చెక్ చేసింది. సో రిసెప్షన్ సెంటర్స్ ఎలా ఉన్నాయి, పబ్లిక్ స్పందన లేదంటే మామూలు కూడా పబ్లిక్ రిసీవింగ్ ఎలా ఉంది, స్టేషన్ ఇన్వెస్టిగేషన్ పాత రికార్డ్స్ కానీ పాత కేసెస్ కానీ అవి కంప్లీట్ అవుతున్నాయా లేవా, ఎటువంటి సమస్యలు ఉన్నాయి మెన్కి లేదంటే ఆఫీసర్స్కి ఫీల్డ్ లెవెల్లో, గ్రౌండ్ లెవెల్లో విజిబుల్ పోలీసింగ్ కానీ రిజల్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి ఎలా ఉంది అంతా చెక్ చేసుకోవడానికి. సో మీ అభిప్రాయం చెప్పండి, ఎలా ఉంది ప్రస్తుతానికి? ప్రస్తుతం బాగుంటుంది సార్. స్పందన కొన్ని పోలీస్ స్టేషన్లో మేబీ ఉమెన్ కానిస్టేబుల్స్ లేకపోవడం వల్ల మేల్ కానిస్టేబుల్స్ కూడా పెడతారు, కానీ తక్కువ. అవి కండిలేరు డ్యామ్ పోలీస్ స్టేషన్ లేదంటే కొన్ని అలాంటి పోలీస్ స్టేషన్లో, కానీ ప్రిఫరబుల్లీ లేడీస్ చెప్పడం జరిగింది. ఎందుకు మేల్ పర్సన్ పెట్టాలా? ఉమెన్ పీసీలు ఉంటేనే బాగుంటుంది సార్. అది అందువలన ఉమెన్ పీసీ కానీ హోంగార్డ్ ఎవరో ఒకరిని పెట్టుకొని పబ్లిక్ రిసీవింగ్ బాగుండాలి, అదే మెయిన్ ఫోకస్ ఏరియా. అండ్ అంటే పబ్లిక్ అనవసరంగా పడకూడదు. వెంటనే వాళ్ళ పెటిషన్ కూడా కన్సర్న్డ్ ఎస్హెచ్ఓకి ఎండోర్స్ చేసుకోవాలి. సో అండ్ త్వరలో పరిష్కారం చేసుకోవాలి. అది జరుగుతూ ఉంది, వర్క్ జరుగుతూ ఉంది. దాంట్లో లాంగ్ పెండింగ్ కేసెస్ మీద టార్గెట్ ఇచ్చాము వీళ్ళందరికీ, త్వరగా ఫైనలైజ్ చేసుకొని దాని మీద నంబర్ తీసుకోమని. కొన్ని ప్రాబ్లమ్స్ మనకి ఏంటంటే ఆల్రెడీ కోర్టులో కూడా ఉన్నాయి. ఆ కోర్టులో కూడా మేబీ ప్రాపర్టీ క్లర్క్ లేదంటే మ్యాజిస్ట్రేట్ లేకపోవడం ఉన్న కొన్ని పెండింగ్ ఉన్నాయి. సో
సో అవి కూడా మన కోఆర్డినేషన్ మీటింగ్లో డిస్ట్రిక్ట్ జడ్జ్ గారితో డిస్కస్ చేసుకుని అన్ని పరిష్కారం చేస్తున్నాము. క్రైమ్ ఫిగర్స్ కావలి సర్కిల్ది చూస్తే అయితే ప్రాపర్టీ క్రైమ్ బాగా తగ్గింది. మోర్ దెన్ 50% కదా, మోర్ దెన్ 50% ఈ సంవత్సరంలో తగ్గింది. సో దానికి మెయిన్ కారణాలు ఏంటంటే డెఫినెట్లీ విజిబుల్ పోలీసింగ్, లేదంటే బ్యాడ్ క్యారెక్టర్ వెరిఫికేషన్, ఎన్ఫోర్స్మెంట్, వెహికల్ చెకింగ్, ఇవన్నీ మొదలైనాయి లాస్ట్ 6-7 months నుంచి. కాబట్టి దానికి రిజల్ట్స్ ఇప్పుడు కనపడుతూ ఉన్నాయి. నైట్ బీట్స్ స్ట్రెంథెన్ చేయటం, స్పెషల్ పార్టీస్ ద్వారా వెహికల్ చెకింగ్ చేయించుకోవటం. సో ఇంకా మీరే చెప్పాలి, ఫీల్డ్లో ఇంకేమైనా సమస్యలు ఉన్నాయి? ప్రకాశం జిల్లా ఎర్రగొండంపాలెం వ్యాప్తంగా తెల్లవారుజామున 2 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా మోస్తారు వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది. ఈ వర్షం సాగుకు ఉపకరిస్తుందని రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో పట్టణంలో పలు చోట్ల నీళ్లు నిలిచాయి. తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో, ప్రభుత్వ పాఠశాల, క్రీడా మైదానంలో పలు వీధులలో నీరు చేరింది. దీంతో రాకపోకలకు ఇబ్బంది కలిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని కళ్యాణలక్ష్మి షాపింగ్ మాల్ యజమాని అల్లాడి సోమేశ్వర్ గుప్తా అదిరిపోయే ఆఫర్ అంటూ కొద్ది రోజులుగా వివిధ గ్రామాలలో ప్రచారం చేయడంతో చీరలు అతి తక్కువ ధరకు వస్తుండటంతో శనివారం ఉదయం 8 గంటలకే అధిక సంఖ్యలో మహిళలు షాప్ వద్దకు చేరుకుని క్యూ లైన్లో నిలబడ్డారు. కొంతమందికి చీరలు దొరకకపోవడంతో నిరాశతో వెనుతిరిగిన మహిళలు హైదరాబాద్ నారాయణగూడ సర్దార్ పటేల్ ఆడిటోరియంలో కేశవ మెమోరియల్ ఎడ్యుకేషన్ సొసైటీ 79వ ఫౌండేషన్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 2018-2019 సంవత్సరంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గోల్డ్ మరియు సిల్వర్ మెడల్స్ అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కిషన్ రెడ్డి మరియు ఫౌండేషన్ చైర్మన్ ఎల్ నరసింహారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. కేశవ మెమోరియల్ ఎడ్యుకేషన్ సొసైటీ 79వ స్థాపన దినోత్సవ సందర్భంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలు, ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ పాట్నా హైకోర్టు, ఛాన్సలర్ ఆఫ్ హైదరాబాద్ యూనివర్సిటీ, చైర్మన్ ఆఫ్ క్యాట్, President of Keshav Education Society, Justice L. Narasimhareddy garu, అదే విధంగా కేశవ ఎడ్యుకేషన్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ శ్రీ జె నరసింహారావు గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి శ్రీధర్ గారు, ప్రభాకర్ రెడ్డి గారు, వివిధ విద్యా సంస్థల్లో ప్రిన్సిపల్స్గా పనిచేస్తున్నటువంటి డాక్టర్ జె నాగేశ్వరరావు గారు, మహేశ్వర్ గారు, అదేవిధంగా ప్రొఫెసర్ డి జయప్రకాష్ గారు, కుసుమకుమారి గారు, డాక్టర్ సత్యనారాయణ గారు, రాజరాజేశ్వరి శర్మ గారు, అదేవిధంగా శోభారాణి గారు, ఇక్కడ వచ్చినటువంటి అతిథులు, ఇక్కడ ఉండేటువంటి విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్, అదేవిధంగా విద్యార్థులు. ఆలస్యంగా కార్యక్రమం ప్రారంభమైంది, తొందరగా ముగించాలి. ఈ యొక్క ఏ విద్యా సంస్థకైనా కూడా మరి 79 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం అంటే ఇది ఒక గొప్ప పండుగ లాంటిదని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఇది చాలా సంవత్సరాల క్రితం, అంటే సుమారు
79 సంవత్సరాల క్రితం ఇదే రోజున సరిగ్గా డేట్ కూడా ఇదే కలిసి వచ్చింది. ఇదే రోజు ఈ సంస్థను మరి ప్రారంభించుకోవడం జరిగింది. స్వర్గీయ కేశవరావు కోరాట్కర్ గారు ఈ సంస్థను ప్రారంభించడం జరిగింది. మనకందరికీ తెలుసు, మనకు స్వాతంత్రం రాకముందు ఈ యొక్క హైదరాబాద్ రాష్ట్రం, హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని నిజాం అనేక సంవత్సరాలు పరిపాలించడం జరిగింది. ఆ కాలంలో విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్బంధంలో ఉండేది. ఎవరైనా చదువుకోవాలంటే ఉర్దూ మాత్రమే చదువుకోవాలి. మరి తెలుగు చదువుకోవాలన్నా చాలా ఇబ్బందులు ఉన్నటువంటి ఆ నేపథ్యంలో ఆ రోజు అనేక మంది మేధావులు, సంఘ సంస్కర్తలు, జాతీయవాదులు ఈ యొక్క తెలుగు విద్యా వ్యవస్థను ప్రోత్సహించి మన హైదరాబాద్ నగరంలో అనేక విద్యా సంస్థలు, కళాశాలలు ప్రారంభించారు. అనేకమైనటువంటి తీవ్రమైనటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆ రోజు ఇలాంటి విద్యా సంస్థలను ప్రారంభించడం జరిగింది. అనేక మంది మహానుభావులు ఆ రోజు, ముఖ్యంగా ఈ సంస్థను ప్రారంభించినటువంటి స్వర్గీయ కేశవరావు గారు కోరాట్కర్ గారు కానీ, లేకపోతే మహిళా విద్యా సంస్థలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి రాజబోధు వెంకటరామారెడ్డి గారు కానీ, లేక భాగ్యారెడ్డి వర్మ గారు కానీ, శ్రీమతి దుర్గాబాయి దేశ్ముఖ్ గారు కానీ, మాడపల్లి హనుమంతరావు గారు కానీ, సురవరం ప్రతాప్ రెడ్డి గారు కానీ, కేవీ రంగారెడ్డిరావు కానీ, బూరుగుల రామకృష్ణరావు కానీ, ఇలాంటి మహానుభావులు అనేక మంది ఆ రోజు నిజాం పరిపాలనలోనే నిజాం యొక్క ప్రతిఘటనను ఎదుర్కొంటూ ఈ యొక్క విద్యా సంస్థలను ప్రారంభించారు. ఇది 2 రకాల లక్ష్యాలతో ఆ రోజు విద్యా సంస్థలు ప్రారంభించడం జరిగింది. ఒకటి, తెలుగును ప్రోత్సహించాలి, పేదవాళ్ళను ప్రోత్సహించాలి, మహిళలను ప్రోత్సహించాలి అనేటువంటి ఒక సదుద్దేశము. 2, ఆ రోజు నిజాం వ్యతిరేకంగా కానీ, లేక దేశంలో జరుగుతున్నటువంటి స్వాతంత్ర ఉద్యమంలో కానీ వేదికలు కూడా అవసరం ఉండేది. కాబట్టి ఈ విద్యా సంస్థల వేదికగా కూడా నిజాం వ్యతిరేకంగా లేక స్వతంత్ర పోరాటంలో ప్రజలను సంఘటితం చేయడం, చైతన్యం చేయడం అనేటువంటిది జరిగిన విషయం కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. హైదరాబాద్లోని గడ్డి అన్నారంలో స్మార్ట్ లివింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా గడ్డి అన్నారం శ్రీ చైతన్య విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలకు, విద్యార్థులకు పరిశుభ్రతను గురించి మరియు మొక్కలను ఎక్కువగా నాటకం వల్ల కలిగే ప్రయోజనాలు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ఎం రాజలత, పి శ్రీనివాసరావు, ఏఓ నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ అండి. మేము శ్రీ చైతన్య గడ్డనారం బ్రాంచ్ నుంచి స్టాఫ్, పిల్లలు కూడా స్మార్ట్ లివింగ్ ప్రోగ్రామ్ అవేర్నెస్ కోసము ఇవాళ టాపిక్ ఏంటంటే క్లీన్ ఇండియా, గ్రీన్ ఇండియా. దీని గురించి పిల్లలు డిఫరెంట్ టాపిక్స్ నుంచి ప్రిపేర్ అయ్యి వచ్చారు. సేఫ్టీ ఇండియా గురించి ఒకటి, క్లీన్ ఇండియా, గ్రీన్ ఇండియాలో పార్ట్గా అవాయిడ్ పాలిథిన్ కవర్స్, చెట్లు నాటడము, పచ్చదనము, నాయిస్ పొల్యూషన్, అన్నెసెసరీగా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కూడా పొల్యూషన్ అండి, సౌండ్లు ఊరికే బ్లో చేస్తూ ఉంటారు. అంటే ఇలాంటివన్నీ పబ్లిక్తో మాట్లాడి వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావడం కోసం ఈరోజు ఈ ప్రోగ్రాము ప్లాన్ చేశామండి. Thank you. We are from Sri Chaitanya Techno School, Gaddanaram branch. We came here as a part of Smart Living program, and the topic is Green India and Clean India. Global warming is one of the main ecological crises nowadays. Carbon dioxide levels are increasing and ozone layer is depleting. So we can control it by planting trees. Like last summer we have experienced many horrible situations. We can control it by planting trees. Plant trees save life. Everybody, నా పేరు వర్షిని. నేను శ్రీ చైతన్య టెక్నో స్కూల్ గడ్డనారం బ్రాంచ్కి నుంచి వచ్చాను. ఈరోజు టాపిక్ గ్రీన్ ఇండియా, క్లీన్ ఇండియా. అందరూ చెట్లు నాటితే మనకి పొల్యూషన్ ఉండదు. ఈ మెసేజ్ నేను అందరు ఇండియన్స్కి ఇవ్వాలనుకుంటున్నాను. ధన్యవాదములు.
Sri Chaitanya School, not only for academics, even it's proving regarding the social responsibility as a part of Smart Living program. This month theme is Clean India, Green India. As our central government and state government are also giving much priority regarding the cleanliness. Even we are also part of that one. We are very proudful. We are very proud to announce and include and merge all the students' responsibilities also in this program. And thank you very much to you all. హైదరాబాద్ కుత్బుల్లాపూర్లో రివాయత్ రెస్టారెంట్ను హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ, వెల్ఫేర్ మినిస్టర్ కొప్పుల ఈశ్వర్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. జోగులాంబ గద్వాల జిల్లా పూడూరు గ్రామంలో జాయిస్ మేరీ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం, ఎక్స్రే, అన్ని రకాల రోగాలకు ఉచితంగా చికిత్స మరియు మందుల పంపిణీ కార్యక్రమం ఈ రోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు. చుట్టుపక్కల దాదాపు 10 గ్రామాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు వచ్చి ఉచిత వైద్య శిబిరాన్ని ఉపయోగించుకోవాలని పూడూరు గ్రామ సర్పంచ్ సెక్రటరీ తెలియజేశారు. నిజామాబాద్ జిల్లా ఇండల్వాయి మండల్ రీపోతేర్ హాజీద్ దర్పల్లి నుండి బింగల్వెళ్ల ప్రధాని రహదారి కాల్వర్ట్ ఫ్లైఓవర్లో రాత్రి కురిసిన వర్షానికి చెత్త పేరుకుపోయి వర్షం నీరు రోడ్డుపై నుండి ప్రవహించడం వలన ప్రయాణికులకు ఇబ్బందిగా మారింది. సమాచారం తెలుసుకున్న R&B సిబ్బంది వచ్చి చెత్తను తొలగించారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండల్ మైఎర్త్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 1000 మొక్కలు నాటే కార్యక్రమానికి ఆందోల్ నియోజకవర్గం ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ నాయకులు మొక్కలు నాటడం జరిగింది. ఆర్గనైజేషన్ జోగుపేట వారి ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంతరించిపోతున్న అడవులను, అంతరించిపోతున్న మన పర్యావరణాన్ని కాపాడుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో 1000 మొక్కలు నాటించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ఆందోల్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ గారు, అలాగే ఆందోల్ జెడ్పీటీసీ రమేష్ గారు ముఖ్య అతిథులుగా ఆహ్వానించడం జరిగింది. ఈ మొక్కలు నాటడానికి ముఖ్య కారణం ఏంటంటే భూమి యొక్క ఉపరితలం ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల వర్షాలు పడలేకపోతున్నాయి. వర్షాలు లేకపోవడం వల్ల ముఖ్యంగా పంటలు పండించడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయమే. ఏంటంటే వర్షాలు పడకపోతే భూగర్భ జలాలు అంతరించిపోతాయి. దానికి కావాల్సింది ముఖ్యం ప్రాణవాయువు అయినటువంటి చెట్టును పెట్టి పరిరక్షించే బాధ్యత మై ఎర్త్ ఆర్గనైజేషన్ తీసుకొని 1000 మొక్కలు నాటడం జరిగింది. కర్నూలు జిల్లా కోడుమూరులోని లక్ష్మీనగర్ నందు విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్ తగిలి నారాయణ రెడ్డి అనే యువకుడు మృతి చెందాడు. కుళాయి నీటి కోసం మోటార్ బిగిస్తుండగా సంఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఒక్కడే కుమారుడు కావడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా వెలిపించారు. నారాయణపేట జిల్లా దామర్గిద్ద మండలం PDSU ఆధ్వర్యంలో ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులకు ఉన్నటువంటి సమస్యల గురించి మండల MROకు సమస్యలపై PDSU మండల అధ్యక్షులు విద్యార్థులు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంతరించిపోతున్న జాడి కంబళ్ల చేనేత వృత్తి, కొత్తగా వచ్చిన ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలన్న కురువ కుల సంఘ సభ్యులు. పెరిగిన ఆసరా పెన్షన్లతో ప్రతి పేదవారి కుటుంబాల్లో వెలుగులు. ఆసరా పెన్షన్ మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే KP వివేకానంద్. కర్నూలు జిల్లా ప్రముఖ జ్యోతిర్లింగ శైవ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో భక్తుల రద్దీ. భక్తులతో కళకళలాడిన పురవీధులు, ఆలయ ప్రాంగణం. గద్వాల జిల్లా మ్యాంటిసోరీ ట్రెడిషన్ హై స్కూల్లో బోనాల సంబరాలు. తెలంగాణ సంస్కృతిని, పండుగ యొక్క గొప్పతనాన్ని పిల్లలకు అవగాహన. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.